నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. భుజం నొప్పి, ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ తో చాలా మంది సఫర్ అవుతున్నారు. మరి దీనికి మెడిసిన్స్ అండ్ సర్జరీతో పని లేకుండా క్యూర్ ఉంటే ఎలా ఉంటుంది? దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. నాతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రాణ పెయిన్ క్లినిక్ నుండి మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ రాజ్. హలో రాజ్ గారు. హాయ్ మ్యామ్. జనరల్ గా భుజం నొప్పి అనేది 10 మందిలో 5 ఫేస్ చేస్తున్నారు. సో దీనికి కారణాలు ఏం చెప్తారు? అయితే డయాబెటీస్ వాళ్ళల్లో చాలా కామన్‌గా ఉంటుంది మేడం వాళ్ళకి. డయాబెటీస్ వాళ్ళల్లో ఈ కండరాలనేవి బలహీనంగా ఉంటాయన్నమాట. దాంట్లో చిరుగు అనేది వస్తుంది. ఇది ఒక కారణం అవుతుంది. లేపోతే కింద పడి యాక్సిడెంట్లు, తగలడాలు, దెబ్బలు ఇలా ఉన్నా గూడా ఫ్రోజన్ షోల్డర్ అవుతుంది మేడం. ఎండ్ ఆఫ్ ది డే ఇది వచ్చేది మీకు కండరాల్లో చిరుగు వల్ల వస్తుందన్నమాట. ఈ భుజం నొప్పికి, ఫ్రోజన్ షోల్డర్ పెయిన్‌కి డిఫరెన్స్ ఏంటి? అంటే ఆల్మోస్ట్ ఇంగ్లీషు, తెలుగు తప్పితే ఇది ఎలా నిర్ధారించుకోవచ్చంటే చేతుల్ని పైకి లేపినా, పక్కకి లేపినా, వెనక్కి మడిచినా అంటే జుట్టు దూకున్నా, బ్లౌజ్ లాంటిదో, షర్ట్ లాంటిదో వేసుకున్నా, దండం మీద బట్టలు ఆరేస్తున్నా, సో చేతులు కొంచెం దూరం తర్వాత లేపలేకపోవడము, లేపుతుంటే ఇబ్బంది పడడం దీని లక్షణాలు మేడం. అంటే రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తగ్గిపోతుందన్నమాట. అంటే మీలాగా నాలాగా ఫ్రీగా చేతులు పైకి లేపలేరు. చాలా చాలా పెయిన్‌లో ఉంటారు. వాళ్ళు సరిగ్గా పడుకోలేరు గూడా. ఒక సైడ్ పడుకుంటే చాలా నొప్పొస్తుందనుకుంటే, ఇంకొక సైడ్ తిరిగి పడుకుంటారు. ఇప్పుడు ఆ చేయి నొప్పి రావడం మొదలు పెడుతుంటుందనమాట. సో, అలా ఈజీగా నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే, భుజం నొప్పి ఇది కాకపోతే, మెడ దగ్గర నుంచి భుజాల వైపు, మోచేయి వైపు, మణికట్టు వైపు వస్తున్నాయంటే, అది మోస్ట్ లైక్లీ స్పాండిలోసిస్‌లు వాటి వల్ల వచ్చేది. బట్ ఫ్రోజన్ షోల్డర్ అనేది డయాబెటిస్ వాళ్ళలో చాలా తరచుగా చూస్తుంటాం మేడం యాక్చువల్లీ. అంటే డయాబెటిస్ పేషెంట్స్ ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంది కదా! అంటే కాంప్లికేషన్స్ ఎక్కువవుతాయి కదా! డయాబెటిస్ అని ఉంటే ఆల్రెడీ ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఈ షోల్డర్ పెయిన్ వస్తే ఇంకా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేర్ తీసుకోవడం చెప్పడం చాలా ఈజీ గానీ, వీళ్ళు హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ ఇది ఎక్సర్‌సైజ్ చేసుకుంటే కండరాలు బలపడతాయి మేడం. కానీ వీళ్ళకి ఆల్రెడీ ఎక్సర్‌సైజ్ హ్యాబిట్స్ లేకనో, లేకపోతే జెనెటిక్సో, స్ట్రెస్ వల్లనో, ఒబేసిటీ వల్లనో ఆల్రెడీ వీళ్ళు డయాబెటిస్‌లోకి వచ్చుంటారు. సో, ఇలా వస్తుంది అని తెలీదు. వచ్చాకనే వీళ్ళు రియలైజ్ అవుతారు. అరే! ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉంది కదా అని. ఇంకా ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా కూడా చాలా కామన్ అండి డయాబెటిస్ వాళ్ళలో అని చెప్పి పంపించేస్తూ ఉంటారు. ఇంకా సంవత్సరాల తరబడి సఫర్ అవుతూ ఉంటారు మేడం. బట్ ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఎలాంటి వారికి ఈ భుజం నొప్పి ఎక్కువగా వస్తుంటుంది? అంటే వయసుతో సంబంధం లేదు మేడం. లిటరల్లీ చేసే ప్రొఫెషన్ బట్టి కూడా ఉంటుందా? ప్రొఫెషన్ బట్టి తక్కువ. బట్ కండరాల్లో చిరుగు అనేది కండిషన్ లేకపోతే చేసే పనికి తగ్గట్టు కండరాలనేవి సపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు రోజంతా పడవ నడుపుతారు. సో, మనం పడవ నడిపితే సడెన్‌గా పట్టేస్తుంది. రోజు చేసే పనికి తగ్గట్టు కండరాలు బలపరుచుకోవాల్సొస్తుంది మేడం. అలా డెస్క్ జాబ్‌లు చేసే వాళ్ళలో కూడా మేము చూస్తుంటాం. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌లో వాళ్ళలో కూడా ఈ భుజం నొప్పి అనేది వస్తుంటుంది. బట్ మోస్ట్‌లీ యంగ్ పేషెంట్స్ డయాబెటిస్ ఉన్నా కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ వస్తుంటుంది. మేము 27, 30 దగ్గర నుంచి చూస్తుంటాం. టిల్ 65లు, 75లు అందులో చిన్న చిన్న చిరుగుల దగ్గర నుంచి ఫుల్ లెంగ్త్ టెర్స్ వరకు ఉంటాయన్నమాట. అంటే ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని మెడిసిన్స్, ఎంతో టెక్నాలజీ పెరిగిపోతుంది. అన్నీ అంటే చాలా ఇన్‌స్టంట్‌గా తగ్గిపోతున్నాయి. సో, ఇంతమంది సఫర్ అవుతున్నారు. ఎందుకని? సొల్యూషన్ దొరకట్లేదా? మేడం ఇక్కడ ప్రపంచంలో ఏ డాక్టర్‌లైనా 2 పనులు చేస్తారు. ఒకటి సర్జరీ అంత పెద్ద విషయాలైతే సర్జరీలు చేస్తారు. ఈ చిన్న నొప్పికి సర్జరీలు చేయరు, వీళ్ళు చేయించుకోరు. ఇంకా అలాంటప్పుడు మందులు రాస్తారు. పెయిన్ ఉంటే ఎవరైనా పెయిన్ కిల్లర్ ఇస్తారు మేడం. సో, అయితే పెయిన్ కిల్లర్ ఫిజియోథెరపీ కంటే డాక్టర్ చేయడానికి ఏమి ఉండదు. సో, ఎన్ని సంవత్సరాలు మీరు పెయిన్ కిల్లర్స్ యేసుకొని బ్రెయిన్‌కి తెలియకుండా చేసినా, సో, ఇది మీకు ఇంప్రూవ్‌మెంట్ అనేది పెద్దగా ఏం కనపడదు. లోపల మీకు కండరాలు హీల్ అయ్యి అంటే ఆ చిరుగు అనేది హీల్ అయితేనే మీకు మళ్ళీ రిలీఫ్ అనేది కనిపిస్తుంది. ఆల్రెడీ నొప్పి ఉందిరా బాబు అంటే నొప్పి మీద కూర్చొని ఎక్సర్‌సైజులు, ఆసనాలేయడాలు, లేకపోతే పైపైన రుద్దడాలు, మసాజ్‌లు, ఇంకా ఇక్కడ కర్పూర తైలాలు రకరకాలు చేస్తూ ఉంటారు. మీరు ఎంత పామినా, రుద్దినా, పూసినా, తోమినా లోపల కండరాలు హీల్ అవ్వనంత వరకు వీళ్ళు తిరుగుతూనే ఉంటారనమాట. వెళ్ళిన ప్రతి చోట కూడా డబ్బులు పాడవుతుంటాయి. టైం పాడవుతూ ఉంటుంది. అండ్ హెల్త్ పోనీ బాగయిందా అంటే లేదు. ఏ మనిషికైనా ఈ 3 విలువైన వస్తువులు మేడం. టైము, డబ్బులు, హెల్త్ అనేవి మార్కెట్‌లో అవును. పోతే లేవు. సో, అలాంటి చోట ఇక్కడ చిన్న ఇంటర్వెన్షన్స్‌తో క్యూర్ ఉంటుంది మేడం. అంటే చాలామంది మెడిసిన్స్ కూడా భయపడతారు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కొన్ని మెడిసిన్స్ వల్ల. అవును మ్యామ్. సో, సర్జరీలంటే ఇంకా భయముంటుంది. ఈ రెండింటితో పని లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్‌లో సొల్యూషన్ దొరుకుతుందా? ఇక్కడ ఇంటర్వెన్షన్స్ చేస్తాం మేడం. ఇంటర్వెన్షన్స్ అంటే చాలా మందికి ఇలాంటివి ఉంటాయని కూడా తెలీదు. ఇంటర్వెన్షన్స్ అంటే మందులతో తగ్గేంత చిన్నది గాదు. సర్జరీ అంత పెద్ద విషయం కాని కూడా మధ్యలో మేము ఇంటర్వెన్షన్ చేస్తామనమాట.
అండ్ మాకు ఫుల్ లెంత్ టేర్స్ చాలా పెద్ద పెద్ద చిరుగులతో వస్తారు మేడం. లిటరల్‌గా ఇది రెండే విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే, మా దగ్గర అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు డాక్టర్. లేకపోతే ఎంఆర్ఐ తీయించుకున్నాం. మీ దగ్గరలో డయాగ్నోస్టిక్ సెంటర్‌కెళ్ళి షోల్డర్ ఎంఆర్ఐ తీసుకున్నా కూడా మీకు టేర్ కనిపిస్తుంది అందులో. అండ్ ఖచ్చితంగా చిరుగు అనేది ఉంటుంది మోస్ట్ లైక్లీ. సో, ఆ చిరుగు వల్ల లోపలంతా వాపు ఉంటుందండి. ఇన్‌ఫ్లమేషన్. ఆ వాపు తగ్గితే అప్పుడు మీకు కొత్త రక్తం అనేది బ్లడ్ సప్లై వస్తే రక్తంలో ఉండే ప్లాస్మాకి పునరుత్పత్తి గుణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షోల్డర్ చిరుగు పక్కన పెట్టండి. షోల్డర్ విరిగిపోయింది అనుకుందాం ఎవరికో. పైనుంచి ఆర్థోపెడిషియన్స్ పట్టి ఏస్తారు. లోపల అదే అతుక్కుంటుంది. మీరేం చేయక్కర్లేదు. సో, మీ బ్లడ్‌లో ఉండే ప్లాస్మాకి ఆ పునరుత్పత్తి గుణాలు ఉంటాయి. అట్లాగే జుట్టు, గోళ్ళు ఎంత కత్తిరించినా జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. అవును. లేకపోతే స్కిన్ కట్ అయిపోయిందనుకోండి. మీరు ప్లాస్టర్ ఏసినా వేయకపోయినా 2 రోజుల్లో హీల్ అయిపోతుందది. అవును. సో, అట్లాగా ఆ టేర్ అనేది మేము ఇంటర్వెన్షన్ ద్వారా వాపు అనేది తగ్గిస్తే మీకు ఆటోమేటిక్‌గా హీల్ అయిపోతుందండి. అంటే పీఆర్‌పీ ట్రీట్మెంటా? పీఆర్‌పీ చాలా తక్కువ మందిలో అవసరం పడుతుంది. అది హ్మ్. ఎట్లా అంటే 90% ఆఫ్ ద పీపుల్‌కి పీఆర్‌పీ అవసరం. చిన్న చిన్న చిరుగులు ఉంటాయి మేడం. అది హీల్ అయిపోతుంది. ఒకవేళ హీల్ కాలేదనుకుందాం. అంటే వాళ్ళ బ్లడ్‌తో వాళ్ళకి హీల్ కాకపోతే మేము 10, 15 ఎంఎల్ ఆఫ్ బ్లడ్ తీసుకొని దాని నుంచి సెంట్రిఫ్యూజ్ మెషిన్‌లో స్పిన్ చేస్తే ప్లాస్మా వేరైపోతుందండి. సో, దాన్ని ఎక్కడైతే చిరుగుందో అల్ట్రాసౌండ్‌లో చూస్తూ అల్ట్రాసౌండ్ అంటే మీకు ఐడియా ఉంది కదా! హ్మ్. జెల్లేసి పొట్ట మీద రుద్దితే అవునవును. బేబీస్ కనబడతారు. సో, అల్ట్రాసౌండ్‌లో చూస్తూ అక్కడికే పంపిస్తారు మేడం. అట్లా ఆ రీజనరేటివ్ మెడిసిన్ చేస్తాం మేము. అట్లా వాళ్ళకి పునరుత్పత్తి గుణాలున్న ఈ ప్లాస్మాను పంపియడం ద్వారా ఆ టేర్ హీల్ అవుతుందనమాట. అట్లాగా సర్జరీలు, కాంప్లికేషన్‌లు లేకుండా 45 నిమిషాలు మేడం ఈ ట్రీట్మెంట్ అంటే కూడా నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. పేషెంట్ కూడా పూర్తి స్పృహలో ఉంటారు. డాక్టర్ కూడా ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, స్క్రీన్ మీద చూపిస్తూ, పెద్దవాళ్ళకి పాటలు పెడుతూ, ఓదారుస్తూ చాలా కూల్ ఎన్వైర్న్‌మెంట్‌లో చేస్తారు మేడం. అసలు భుజం నొప్పికి, ఫ్రోజన్ షోల్డర్ పెయిన్‌కి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? మేడం ఇక్కడ పెయిన్ ఫిజిషియన్స్ ఉంటారు. పెయిన్ సూపర్ స్పెషాలిటీ మాది. ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. అల్ట్రాసౌండ్‌లో ఆ కండరంలో చిరుగు ఎక్కడుందో కనపడుతూ ఉంటుంది. అక్కడికి ఒక చిన్న నీడిల్ తీసుకెళ్తారు మేడం. నీడిల్ వెళ్తుంది. పేషెంట్‌కి కనిపిస్తూ ఉంటుంది. అంతా అల్ట్రాసౌండ్ స్క్రీన్ మీద కనపడుతుంది. ఆ వాపున్న ప్రదేశానికెళ్ళి ఆ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ 3 ఎంఎల్, 5 ఎంఎల్ పంపిస్తారు. కొన్ని చుక్కలనుకోండి. అట్లా మీకు లోపల వాపు తగ్గితే ఆటోమేటిక్‌గా ఆ టేర్ అనేది మీ బ్లడ్‌లో ఉండే ప్లాస్మా వల్ల అది హీల్ అయిపోతుంది. సో, వాపు తగ్గిస్తాము. టేర్ హీల్ అయిపోతుంది. రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ అవుతుంది. గుడ్ థింగ్ ఏంటంటే ఇదేదో 10 రోజులు, 15 రోజులు కాదు మేడం. ఆన్ టేబుల్ ఇంప్రూవ్‌మెంట్ కనపడుతుంది. అప్పటికప్పుడే రేంజ్ ఆఫ్ మోషన్ వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ కనపడుతుంది. ఎన్ని సార్లు రావాల్సి ఉంటుంది? మోస్ట్‌లీ 90% మందికి ఒకసారే సరిపోతుంది మేడం. ఒకసారికి అది 45 మినిట్స్‌లో. 45 మినిట్స్. అంటే మీకు హ్మ్. సినిమా చూసిన దానికంటే తక్కువ టైంలో వస్తారు, వెళ్ళిపోతారు. అండ్ ఈ 20% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ చిరుగు అనేది చాలా పెద్దగా ఉంటుంది మేడం. ఫుల్ థిక్‌నెస్ టేర్లు కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు ఇక్కడ అసెస్‌మెంట్ చేశాక మేము చేయగలం అనుకుంటే అప్పుడు ఈ ప్లాస్మా థెరపీ అవసరం పడుతుంది మేడం. అదేదైనా పేషెంట్ టు పేషెంట్ మారిపోతూ ఉంటుందన్నమాట. సో, మోస్ట్‌లీ ఒకటి వీలైతే ఇంకొకటి అవసరం పడుతుంది. పీఆర్‌పీ చేస్తాం ఇక్కడ. ఎంత నొప్పి ఉన్నా, ఫ్రోజన్ షోల్డర్స్ ఎంత పెయిన్ ఉన్నా ఒక్క సిట్టింగ్స్‌తో దాదాపుగా క్యూర్ అవుతుంది. అంతే అంతేనా? మేడం. 45 నిమిషాలు కాదనుకుంటే ఆ! వీళ్ళు నెలలు, సంవత్సరాల తరబడి పడే నొప్పులు 45 నిమిషాల్లో పరిష్కారం దొరుకుతుంది వీళ్ళకి. ఓకే. అంటే మీ దగ్గరికి రావాలనుకుంటే ఫోన్‌లో కాంటాక్ట్ అయితే సరిపోతుందా? లేకుంటే డైరెక్ట్‌గా పేషెంట్ రావాల్సి ఉంటుందా? అవసరం లేదు మేడం. వి ఆర్ ఇండియాస్ ఫస్ట్ ప్లేస్ వేర్ ఇక్కడ ఓపీ లేదు. అంటే ఇంత దూరం వచ్చి కన్సల్టేషన్ కట్టేసి డాక్టర్ గారు నాకు భుజం నొప్పి అంటే కూర్చొని ఓపీ ద్వారానే మీకు ఇన్‌కమ్ ఎక్కువ వస్తుందనుకుంటా? అంటే ఏ అంటే హాస్పిటల్ జనరల్‌గా ఏ హాస్పిటల్ అయినా ఓపీ పేషెంట్స్‌తో ఇన్‌కమ్ గూడా ఎక్కువ ఉంటుంది గదా! అంతే అది మేడం. మీరెందుకు వద్దనుకుంటున్నారు? అంటే పేషెంట్ ఎక్కడో మోసపోయినట్టు ఫీల్ అవుతాడు మేడం. ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా ప్రపంచంలో పరిష్కారం కోసం వెళ్తారు. ఇన్ఫర్మేషన్ కోసం కాదు. ఆ యూట్యూబ్‌లో చూసిన, ఏం చేసినా డాక్టర్ కన్సల్టేషన్‌లు, ఎంఆర్ఐ రిపోర్ట్‌లు, అల్ట్రాసౌండ్ స్కాన్‌లు అన్నీ ఇన్ఫర్మేషనే. ఇంత ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేశాక వాళ్ళకి పరిష్కారం లేకపోతే కష్టం అవుతుంది కదా మేడం. మేమేం చెప్తామంటే ఉన్న ఊర్లో ఒక స్కాన్ కొట్టించేసుకుంటే సరిపోతుంది. లేకపోయినా గూడా ఇక్కడికొస్తే ఖచ్చితంగా లోపల చిరుగుంటుంది. దానివల్ల వీళ్ళకి కండరాలు బిగుసుకుపోతాయన్నమాట. సో, ఇక్కడ స్కాన్‌లు ఉంటాయి. వీళ్ళకి ఎందుకొస్తున్నారు? ఎంత టైంలో వెళ్ళిపోతారు? ఎంత ఖర్చవుతుంది? మొత్తం చెప్పేసాక ట్రీట్మెంట్ కోసం పేషెంట్ వస్తే ఇంతసేపట్లో 45 నిమిషాల్లో వాళ్ళకి పరిష్కారంతో వెళ్ళిపోతారు కదా మేడం. అందుకని మేము పేషెంట్‌ని ఇంత దూరం పిలిపించి, మళ్ళీ ఒక ఫిజియోథెరపీ అడ్వైసు, పెయిన్ కిల్లర్ ఇస్తే జనాలు మోసపోయినట్టు ఫీల్ అవుతారు. ఆ ఊర్లో కూడా అదే దొరుకుతుంది కదా! ఇంత దూరం పిలిపిస్తే మేము పరిష్కారం కోసమే రమ్మని చెప్తాం మేడం. సో, రిపోర్ట్స్ అంటారా? ఇక్కడ ఎవరో డిగ్రీ చదివిన వాళ్ళకి ఒక కోటేసేసి కూర్చోబెట్టేసి మాట్లాడమని చెప్పే బ్యాచ్ కాదు మేడం. ఇక్కడ మీకు డాక్టర్స్ ఫోన్ మాట్లాడతారు. డైటీషియన్స్, ఫిజియోథెరపిస్ట్‌లు ఫోన్ మాట్లాడతారు. మీరు మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్తే రిపోర్ట్స్ ఏమైనా ఉంటే వాట్సాప్‌లో పంపిస్తే ఈ కాలంలో ఇక్కడ కూర్చొని రాకెట్లు మూన్ మీదకి పంపిస్తారు మేడం. హ్మ్. ఆఫ్టర్ ఆల్ సొల్యూషన్ చెప్పలేమా? సో, చెప్తే పేషెంట్ హ్యాపీ వచ్చి పరిష్కారం తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే. మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే వాళ్ళతో మాట్లాడి
వాళ్ళ గురించి తెలుసుకున్నాక అవసరం అనుకుంటేనే మీ దగ్గరికి రప్పిస్తారు అంతేనా? 100% ఆ. అవసరం పడుతుంది. 100% వాళ్ళు రావాల్సి ఉంటుంది. కానీ కాకపోతే వచ్చే ఎప్పటికీ 2-3 సార్లు తిరిగే బాధ లేకుండా ఒకేసారి వస్తే సరిపోతుంది సరిపోతుంది. అంతేనా? అంతే మేడం. ఎందుకంటే పేషెంట్ కన్‌ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు డాక్టర్లు, సైంటిస్టులు కాదు కదా మేడం. ఎంతసేపు భుజం నొప్పి అన్నారనుకోండి, అదసలు డిస్క్ బల్జ్ వల్ల అయిందా? ఫ్రోజన్ షోల్డర్ వల్ల అయిందా? అసెస్‌మెంట్ చేయడం ఇంపార్టెంట్. ఒక పేషెంట్ ఒక ఊరు నుంచి బయలుదేరుతున్నారంటే ఇటుపక్క, అటుపక్క అందరికి చెప్పి వస్తారు ఇక్కడికి. మాకు రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్. తగ్గితే 10 మందికి చెప్తారు. సో ఇక్కడ వి క్రియేట్ ఒక ఎక్స్‌పీరియన్స్ మేడం. నాట్ జస్ట్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ మేము కాకపోతే ఇంకో 100 మంది డాక్టర్లు ఉంటారు. ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం డే 1 దగ్గర నుంచి వి బిల్డ్ రిలేషన్‌షిప్. సో అట్లాగా రిపోర్ట్స్ పంపిస్తే లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో చెప్తే సొల్యూషన్ చెప్తాము. ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఎక్స్‌ప్లెయిన్ ఈ వీడియో ద్వారా వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక ఐడియా వస్తుంది. ఇక్కడికి వస్తే అవును. ఏం చేస్తారో, ఎంత ఖర్చు అవుతుందో సహా చెప్పేస్తాము. పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి అక్కడి నుంచి అసలు జర్నీ మొదలవుతుంది మేడం. ఇక్కడ పేషెంట్ వెళ్ళిపోయాక ఎవరు ఫోన్ చేసి బాబు మరి వచ్చావు కదా ఎలా ఉన్నావు అని ఎవరు అడగరు. ఇక్కడ మేము 2 రోజులకు ఒకసారి ఫాలో అప్ చేస్తాము. పేషెంట్‌కి అనవసరం అయితే డాక్టర్‌తో మాట్లాడిస్తాము. ఎక్సర్సైజ్ దగ్గర నుంచి ఏమైనా మార్చాలన్నా ఆన్‌లైన్‌లో గైడెన్స్ ఇస్తాము. ఒక పద్ధతి ప్రకారం ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తాం. కానీ ట్రీట్మెంట్ అనేది ఈ జర్నీ మొత్తంలో చాలా చిన్న ప్రాసెస్ మ్యామ్. ఫైనల్ గా ప్రాణ పెయిన్ క్లినిక్ లో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి? మేడం వి ఆర్ అన్ ఎక్స్‌క్లూజివ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మేము నొప్పి మాత్రమే చూస్తాం. అంటే మేము చూడని కేసులు ఎలాంటి నొప్పినైనా తగ్గిస్తారు. ఎలాంటి నొప్పైనా. ఎందుకంటే నొప్పి ఉన్న వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అయితే పెయిన్ కిల్లర్, ఫిజియోథెరపీ తప్పిసి డాక్టర్ చేయడానికే ఉండదు. ఇక్కడ చేసేది ఇంటర్వెన్షన్స్. మైగ్రేన్స్ అవ్వచ్చు, మోకాలు నొప్పులు అవ్వచ్చు, సయాటికా బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, హిప్ ఏవియన్ అవ్వచ్చు, యాంకిల్ దగ్గర నుంచి మైగ్రేన్లు మీరు యు నేమ్ ఇట్. పెయిన్ ఉంటే ఇక్కడ పరిష్కారం ఉంటుంది. అన్ని 45 నిమిషాల ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. భుజం నొప్పి, ఫ్రోజన్ షోల్డర్ పెయిన్తో అస్సలు బాధపడిన అవసరం లేదు. ప్రాణ పెయిన్ క్లినిక్ కి ఒక్కసారి వచ్చి చూడండి, రిజల్ట్ మీకే కనిపిస్తుంది అంటున్నారు. అంతేనా రాజ్? ఆ భరోసా ఇస్తాం మేడం. ఇక్కడ విలువ ఆధారంగా చేస్తాం అన్ని కూడా. ఎవరు పెయిన్ తో బాధపడిన అవసరం లేదు. అందులో భుజం నొప్పి, ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ అస్సలు బాధపడిన అవసరం లేదు. కంప్లీట్ సొల్యూషన్ ఉంది. అంతేనా? యా అన్ని 45 మినిట్స్ సొల్యూషన్స్. యా, థ్యాంక్ యూ రాజ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు ప్రాణ పెయిన్ క్లినిక్ ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.